పోయింది అనుకో వచ్చేటప్పుడు ఎందుకు లేట్ చేస్తున్నా ఎట్లుంటది మరి మనతో కట్టప్ అయితే రోజు సాయంత్రం మా పిల్లల్ని ఇద్దరిని 1 hour ఆడిపోయినకి తీసుకొని పోతాడు, నాకు రెస్ట్ ఇస్తాడు అనమాట. ఈ అక్కను అర్థం చేసుకొని ఏం చేస్తాం అక్క, ఇక నాకు కూడా టైం పాస్ కాదు. ఇక పిల్ల వాళ్ళు ఉండరు, 1 గంట స్కూటీ ఉంటుంది, స్కూటీ మీద వేసుకొని డైరెక్ట్ ఒక ప్లేస్ ఉంటుంది మేము పోయేది కదా సల్మాన్, ఒక ప్లేస్ ఉంటుంది ఆడ, ఆడిపోతాం. బొమ్మకాడికి పోమా, ఆడొక బొమ్మ ఉంటుంది, ఆడొక స్టాచ్యూ ఉంటుంది అక్క, ఆడికి వెళ్తాము. ఆడ మంచిగా వీడు ఆడుకుంటూ కొల్ల ప్లేస్ అని ముచ్చుట. ఆడికి ఎంత ఓపెన్ ప్లేస్, ఇక ఎంత వెళ్ళాని అంతసేపు వెళ్ళాడుతారు. లాస్ట్ రాగానే కొంచెం సేపు ఇక వీళ్ళను నడిపిస్తా. ఎట్లా అంటే వాకింగ్ అయిపోతుంది కదా, బండి ముందుకు మీరు ఎక్సర్సైజ్ బలం వస్తుంది రా, మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తే ఇర్ఫాన్ గాడు వీడిగా ఒక మంచిగానే నడిపిస్తా, ఒక 500 meters అయితే నడిపిస్తా పక్క డైలీ. ఇది గురించి అంటే వాళ్ళ గుట్టంగా వాకింగ్ చేసినట్లయితే అలసిపోయి పడుకుంటారు కదా అక్క నైట్ మంచిగా, అట్లా అని చెప్పేసి అది కూడా చేస్తా. సరే ఇప్పటిదాకా ఇర్ఫాన్ గురించి చెప్పినావు, లైఫ్ అంటే అన్ని అలవాటు చేసుకోవాలి. బయలుగా మొత్తం ప్రపంచం అంతా కొల్ల లెక్క వీనికి మొత్తం ఇక వాడు ఒక్కడే పొద్దున్న లేచాడు, ఒక్కడే ఏజ్ పిల్లలతోని వేరేలతో పోలిస్తే కంపేర్ చేస్తే అయితే నా పిల్లలు గ్రేట్ అనిపిస్తుంది. అవునవును, ఒక రోజు లేక ఆయన చూడండి నేను ఉండలేను. నాకేంటంటే నా కళ్ళ ముందే ఉండు అని నీకు కావాల్సిందే కదా. కష్టం అంటే ఏందో తెలుస్తుంది. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. చూడడానికి మదర్ ప్రేమ ఎట్లుంటది, చిక్కిపోయిన ఏం నవ్వురాది అరే. ఈ డిజైన్ వాళ్ళు వేస్తారా? ఏమంటారు దీన్ని? పేర్ చేసుకోవచ్చు, లెహంగాస్ కి, ఫ్రాక్స్ కి. ఇదేంది? ఫ్యాబ్రిక్. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కట్టప్ప. సో వీడియో వచ్చేసి ఏంటంటే అన్నోళ్ళు దించడమే కానీ తీసుకురావడం అయితే లేదు. సో తీసుకొచ్చడం అయితే అక్క మేమే పోతాం రోజు. అబ్బా 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 సరే అక్క, నువ్వు అట్లా అంటున్నావు కదా, మరి ఆ స్కూల్ కాడ ఉన్నప్పుడు ఎవరు తీసుకొస్తుండే, ఎవరు దించేసేస్తుండే చెప్పు. సో ఇర్ఫాన్ ని దించేసి వచ్చారు, అయిపోయింది. మేమైతే ఇద్దరం కలిసి అయితే ఇర్ఫాన్ అయితే తీసుకురానికి అయితే వెళ్తున్నాము. కాకపోతే లేట్ అయిపోయింది ఈ రోజు ఒక వేరే పని వల్ల. సో అన్న ఏమంటాడో కూడా తెలియదు మనకు. పొద్దున స్కూల్ లేట్ పోయింది అనుకో వచ్చేటప్పుడు ఎందుకు లేట్ చేస్తున్నా ఎట్లుంటది మరి మనతో అంటే అది కాదక్క, ఓకే నేను ఒక్కని గురించి స్కూల్ ఏమైనా ఆన్లు ఉంటుందా? పొద్దున వర్షాకాలం చల్లగా ఉంది కదా, వెదర్ కి అలవాటు చేసుకోవాలి కదా మేము. అవునవును, అట్లా లేస్తలేడు, ఏడుస్తుండు. పోనాను స్కూల్ కి వర్షం పడుతుంది, నాకు చలి పెడుతుంది అని యాక్టింగ్ చేస్తుండే ఏదో ఒకటి. ఇగో నైట్ ఏమో పోతా అంటుండు, పొద్దున్న లేవగానే నాకు జ్వరం వచ్చింది ఏదో ఒకటి చెప్తుండు. కానీ ఏ రోజు పోతాడు తెలుసా, వానికి ఇష్టమైన వానంతలు పడిపోయే రోజు సాటర్డే. సాటర్డే ఒక్క రోజు వానంతలు వాళ్ళు వేసి నెక్స్ట్ డే హాలిడే కదా, హాలిడే మళ్ళీగా మండే ఓడిగా మళ్ళా సాటర్డే దాకా వెయిట్ చేస్తాడు. ఏమడుగుతాడు తెలుసా, మమ్మీ రేపు హాలిడేనా, మమ్మీ రేపు హాలిడేనా అడుగుతా ఉంటాడు. ఆవు అంటే సాటర్డే ఒక్కటే వానికి ఇష్టంగా వెళ్ళిపోతాడు. ఆడు ఏమంటావు సల్మాన్? స్కూల్ కి జాతే పోతావా? స్కూల్ కి పోతావా? పోవా? చెప్పు హాయ్ సబ్స్క్రైబర్స్ కి చెప్పు. ఇద్దరు దేకో, ఇద్దరు ఫోన్ మీద దేకో బోలు. ఇక్కడ చూడు, ఇక్కడ గీడరా ఫోన్ ఉందిరా. ఎప్పుడు పోయినా సరే హాయ్ చెప్తా. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? శ్రీ చైతన్య స్కూల్ ఏ క్లాస్? ఏం పేరు నీ పేరేంది? రిషికనా? అరే నా ఫేవరెట్ నేమ్ అది, రిషిక. చెప్పు. కోపం ఎక్కువ. కోపం ఎక్కువ. ఆ కోపంకి ఏం చేస్తాడు తెలిసి, ఏది ఉంటే అది ఇసిరేయడము, అనమాట. వాళ్ళ డాడీ లాగా కోపం ఎక్కువ ఉంటే నాకు నచ్చదు. నాకు కోపం అంటే నాకు నచ్చదు, ఏదున్నా అర్థం చేసుకోవాలి. అసలు ఎక్కువ రాదు, ఎప్పుడన్నా ఒకసారి వస్తే దాని ఎవ్వరు ఆపలేదు.
అవునవును ఇట్లా టార్చర్ చేస్తాడు. కానీ అక్క చిన్నప్పుడు మస్తు ఇట్లా కోచాతలు చేస్తుండే అక్క. ఇప్పుడు కొంచెం మంచిగా అర్థం చేసుకుంటుండు, ఆలోచిస్తుండు, ఏం చెప్తా గల్లీలో ఏంటంటే గ్రౌండ్ వెళ్ళిపోవడం, ఖరాబ్ అయిపోవడము, పెప్సీలు కొనుక్కొచ్చుకోవడం, షాపుల్లో పోవడము, పైసలు అడగడం వాళ్ళ నాయనమ్మని. మేమైతే అలవాటు చేయలేము పైసలు ఇచ్చడం. వాళ్ళ నాయనమ్మ ప్రేమతో ఇస్తారు కదా. అక్క మనం పట్టుకోవాడు ఆగమం చేస్తుండు, వానితో ఏగలేం మనం. ఇమ్రాన్ అన్నతోనే కాదు వానితో చేస్తుడు. షాప్ లో భూమాలు కొనుక్కొచ్చుకుంటారు, అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, 3 కిలోమీటర్లు తీసుకోబోతున్నా అక్క. నేను తీసుకోబోతున్నావు కానీ పిల్లలకి అవి ఎక్కువ పిచ్చి పిచ్చి అలవాటు, పిచ్చి పిచ్చి అస్సలు తినిపియాక. నేను మంచిగా హైజీనిక్ ఫుడ్ తినిపించాలి. సరే నచ్చింది చెప్పలేవు, మొత్తం మనకి ఇష్టమునే చెప్తున్నాను. అన్ని రూపాయల కోసం లక్షలు హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది రోగం. అవునవును. అందుకే చెప్తుండు అన్న కూడా ప్రతి వీడియోలు చెప్తుంటాడు, పిల్లలకి ఏ తినిపియాలో తెలుసుకొని తినిపియండి అని చెప్పేసి చెప్తుంటాడు. సో చిన్న మీరు వాళ్ళకి ఇష్టానికి వాళ్ళు ఏది పడితే అది తెచ్చి తినిపిస్తే మీరే లుసాన్ అవుతారు. పిల్లలు కూడా ఖరాబ్ అయిపోతున్నారు. ఈడంటే ఇప్పుడు వాళ్ళిద్దరే ఆడుకుంటారు, ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్. మంచిగా వీళ్ళిద్దరే ఆడుకుంటారు. నేను తీసుకోవాలి అంటే వీనికి బయలుగా మొత్తం ప్రపంచం అంతా కొల్ల లెక్క. వీనికి మొత్తం ఇక వాడు ఒక్కడే పొద్దున్న లేచాడు, ఒక్కడే కష్టం అంటే ఏందో తెలుస్తుంది. ఏది కావాలంటే ఆర్డర్ పెడితే వస్తుండే. స్విగ్గీ జొమాటో అన్ని ఉంటాయి, ఏముండవు. ఇంట్లో వండుకోవాలి, తినాలి అంటే ఎండాలి. సో సరే, ఇర్ఫాన్ గురించి చెప్పినావా, సల్మాన్ గురించి చెప్పు. మంచి చెడు. సల్మాన్ ఇర్ఫాన్ గురించి చెడ్డ చెప్పేది ఏం లేదు, వాడు అన్ని ఆల్వేస్ అంతా మంచిదే అంది. ఇక వీడే ఏంటంటే నన్ను వాళ్ళ డాడీ ఉండదు, నేను ఇష్టం సార్. మమ్మీ కొడుకు డాడీ అంటే ఇష్టం ఉండదు, నేనంటేనే ఇష్టం. నువ్వు మమ్మీ నుంచి ఎక్కువ ఎత్తుకోలేడు అనమాట. ఎందుకంటే ఈయన పుట్టినప్పటి నుంచి కొంచెం చాలా బిజీ అయిపోయాడు అట్లా అని. నా దగ్గరనే ఎక్కువ ఉంటుండే, నేను నాకు ఎక్కువ అలవాటు. అట్లా నాకేమైనా అయితే తట్టుకోలేడు ఆయన, నా ఎంబడే ఉంటా, ఇప్పటికి ఎత్తుకొనే ఉండు అంటాడు. అట్లా నాకు చాలా కనెక్ట్ అయిపోయాడు. ఇర్ఫాన్ ఏంటంటే అందరి దగ్గర పోతాడు. అవునవును, ఇర్ఫాన్ ఎవరి దగ్గర పోడు. ఇర్ఫాన్ చిన్న ఉన్నప్పుడు ఎవరెంబడి ఉంటుండే, నీ ఎంబడే ఇంకెవరెంబడి, అదే అందరెంబడి. ఆయనకు అందరు అలవాటు. ఈయన అంత ఈజీగా అంత జల్దీ కలిసిపోడు అందరిలో. అవునవును, ఆలోచిస్తాడు. కానీ పెద్ద ఏడుస్ అయితే నాన్ స్టాప్. వాడు ఒక్కరు కుటంగినాడు వాళ్ళ డాడీకి తప్ప ఒక్కనికి వినడు. పెద్ద సైకాడు తల పోతుంది వాళ్ళ డాడీ. మొన్న కొట్టింటే కూడా అయినా వేరేలతో కంపేర్ చేస్తే అయితే, ఈ ఏజ్ పిల్లలతోని వేరేలతో పోలిస్తే కంపేర్ చేస్తే అయితే నా పిల్లలు గ్రేట్ అనిపిస్తుంది. అవునవును, తల్లికైనా సరే నువ్వనే కాదక్క, ఏ చిన్న పిల్లలైనా సరే, పిల్లలైనా కాకి పిల్ల కాకిగే ముద్దు. అంటే ఇప్పుడు కాకి పిల్ల అంటున్నావు ఇంకి అట్లా సామెత చెప్తున్నా. రే సల్మాన్, ఏ మీ మమ్మీ నీకు తిట్టింది కాకి పిల్ల చెప్తుంది. కాకి పిల్ల అని అట్లా నేను ఎగ్జాంపుల్ ఇచ్చిన. అట్లా నేను చాలా మందిని చూసా కట్టప్ప. ఇప్పుడు ఇంత పెద్ద ఉంటారు, అడుగు పెడితే మొత్తం టాప్ లేపేసేటట్టు ఏడుస్తారు. ఇంత ఇంజెక్షన్ ఇస్తే మస్తు ఏడుస్తారు. ఇలా అట్లా కాదు, జర అర్థం చేసుకుంటా. వీడు అర్థం చేసుకుంటాడు. వీడు అర్థం చేసుకుంటాడు అక్క. అవ్వని అర్థం చేసుకోకపోయినా మమ్మీని అర్థం చేసుకుంటాడు. అన్న సపోజ్ నన్ను తిట్టిండు అనుకో, నాకు అన్నకి ఏదైనా గొడవ అయింది, నన్ను తిట్టిండు, అని వాళ్ళ డాడీనే కొట్టిపోతాడు. ఇంత చిన్నప్పుడే గల్ల పట్టుకుంటాడు. ఎందుకు అంటున్నావు, మమ్మీని ఎందుకు ఏడిపిస్తావు? అవునా సల్మాన్ అడుగుతాడు. మరి డాడీ కొడతావా? అదే ఇర్ఫాన్ భయం. ఇక్కడ చూడు, ఇర్ఫాన్ కి ఏంటంటే ఇమ్రాన్ అంటే భయం చాలా. ఆయన అడగలేకపోతాడు. అటు ఇటు మధ్యలో సఫర్ అయిపోతాడు ఇర్ఫాన్. మా ఇద్దరి మధ్యలో ఎవరికి ఏం చెప్పలేదు. ఈయన అట్లా కాదు, పోయి ఎదిరిస్తాడు. అది ఇంకొంచెం పెద్దగా అయితే ఇంత లొల్లి పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. అదే భయం అవుతుంది నాకు. అందుకే అదేంటి ఇట్లా దూరం పెట్టాలి ఏ రోజులు ఉన్న పంచాయతీలు. స్కూల్ పంపించారు అక్క, వీడిని మాటలు వచ్చినాయి ఎవరికి? సల్మాన్ కి. నెక్స్ట్ ఇయరా? నెక్స్ట్ ఇయర్ ఇస్తా. ఇలా కాదు, ప్లే స్కూల్ ఇస్తా మంచిగా. హాస్టల్ డైరెక్ట్ హాస్టల్ ఎందుకు ఇస్తాం? నా కొడుకుని మంచిగా చదువుకుంటాడని. ఒక్కరోజు లేక ఆయన చూడండి నేను ఉండలేను.
బిజీ ఉంటాడు. నాకేంటంటే టైం స్పెండ్ చేయాలా అని ఉంటది. అంటే టైం స్పెండ్ చేసి అక్కడిక్కడ తీసుకెళ్ళాలి, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అన్నట్టు ఉంటది. కానీ ఈ మధ్యలో అర్థం చేసుకుంటున్నాను. అవును, ఈ మధ్యలో అయితే చాలా మారిపోయింది, చాలా స్టార్టింగ్ కి ఇప్పటికి. నేను మారినా, ఆయననే కాదు, ఇద్దరం మారినాం, అర్థం చేసుకుంటాం. అండర్స్టాండింగ్, ఒక అండర్స్టాండింగ్ అయితే వారం నెలలు మాట్లాడుకోకపోతుండే. ఇప్పుడు అండర్స్టాండింగ్, ఎవరు తప్పు గొడవ అయితే ఎంబటే మాట్లాడిస్తాం గంటల్లో. అదే అండర్స్టాండింగ్ ఉండాలక్క. మనం మేము వీళ్ళనే కాదు, ఎవరైనా సరే ఇప్పుడు కొట్లాడితే, ఇప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పేమైంది, ఏడ జరిగింది ఏందని చెప్పేసి ఒకసారి కరెక్ట్ గుర్తు చేసుకుంటే అసలు ఎవరు కొట్లాటలు కావు, అందరు హ్యాపీగా ఉండొచ్చు. ఆయన ఏంటంటే బిజీ, మా కోసమే కష్టపడతాడు. ఇది చెప్పాలంటే ఇదంతా ఎవరి కోసం. అట్లా ఆయన హెల్త్ కూడా ఈ మధ్యలో సరిగా పట్టించుకోలేదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జర ప్రశాంతంగా ప్రశాంతంగా టైంకి నుంచి టైం టు టైం తింటూ టైం టు టైం ఏంటంటే నా కళ్ళ ముందే ఉండు అని నీకు కావాల్సిందే కదా. కూడా మురిసిపోతుంటాను. ఆడైతే అసలు కనేపోతుండే, సిటీ కదా మొత్తం బిజీ, సాయంత్రం వస్తుండే. ఇప్పుడు ఈడ కళ్ళ ముంగట్ని అన్ని వీడియోలు అన్ని ఏడిపోయేది లేదు. చాలా రోజుల తర్వాత ఈ రోజు వస్తున్నా, జాయినింగ్ డే అప్పుడు వచ్చిన. జాయినింగ్ మనమే కదా మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. కొడుకుకి లేట్ అయింది, ఏమంటాడో ఏమో పాపం. ఇంత దూరం పంపిస్తున్నా నా కొడుకుకి చదువుకోనికి. ఆల్రెడీ ఉండరు కదా అక్క, చాలా మంది ఉర్రు. అంత చిన్న బాబుని ఇంత దూరం వదలాలంటే అక్క వేరే పిల్ల మనసు ఒప్పది అక్క. ఎంత మందిని తీసుకొస్తారు, మనసు ఒప్పది, బాధ అనిపిస్తుంది. మనసు ఒప్పది కాదంటలే నేను, కాకపోతే తప్పదు కదా అక్క, తీసుకొస్తావు. నేనే వండుకున్నాను. వాళ్ళ మదర్ రాలంటే కార్లో ఉంది, చిన్న బాబు. ఓకే 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 ఓకే. ఆయన అన్ననే రోజు ఫోన్ చేస్తాడు. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. అరే లేట్ అవుగా మామ, లేట్ అవుగా. ఎవరు వచ్చింది తెలుసా? నడుచుకుంటూ పోతలేం, కార్లో పోతున్నాం మనం. ఎవరు వచ్చింది తెలుసా? కార్లో ఎవరు చెప్పు. మీ మమ్మీ వచ్చిందిరా. సార్కి హాయ్ బాయ్ చెప్పురా, పిలుస్తారు. అలా మమ్మీ వచ్చింది కదా, అట్లేం చేస్తాడు ఇక. మీ మమ్మీ వచ్చింది తెలుసా? ఇప్పుడు నీకు ఏమేం కావాలి అన్నీ అడిగిగా. ఏం తింటావు, నీకు ఏం కావాలి చెప్పు. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా. ఆరాం కావాలనా? స్లీపా? సీదా సీదా స్లీపా? అవు వాడు ఎట్లా రుచి చూడ. ఫోన్ ఆడు ఉన్నప్పుడేమో కొట్లాడతావు, ఇడికి రాగానే ఇర్ఫోన్ అని చెప్తుండు. అయ్యో నువ్వురా రోరే. సంతోషం చూడడానికి మదర్ ప్రేమ ఎట్లుంటది, చిక్కిపోయినా ఎట్లా అనిపిస్తాడు కదా. స్కూల్కి వెళ్ళి రాగానే నుంచి వస్తుండే నవ్వు పోయేటప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి ఏం కావాలరా, ఏం కొనుక్కుంటావు అంటే తెలుగు తెలుగు మామ తెలుగు. అరే తెలుగులో చెప్పు మామ, ఏమైంది చెప్పాలా? ఏమిది ఏమన్నా అదే రెస్ట్ నీకే స్కూల్ రా ఇది. స్కూల్ డైలీ జల్దీ సోనా నైట్ టైం జల్దీ వండుకుంటే నీకు నిద్ర రాదు. వాళ్ళ టీచర్ వచ్చి వచ్చి కలవాలి అనుకుంటారు. చెప్పొచ్చు, ఏం కాదు. అరే అట్లా నవ్వు నవ్వు ఒకసారి, నీ నవ్వు చూపి ఎట్లా నవ్వు. అది కాదు, అరే ఏం నవ్వు రాదు. అరే ఏడిపోతున్నా, మాకు ఏడి తీసుకోవచ్చు. ఇర్ఫాన్ స్కూల్ దగ్గరలోనే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ పిల్లల్ని కలవని అట్లనే నా బట్టలు నా దగ్గర. ఓకే ఓకే. సల్మాన్ పోదామా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంట, పోమా నోరుతో చెప్పరా. అట్లా కాదురా, పోదామా అట్లా చెప్పాలి. రైట్ ఎట్లా అంటుంది మే ఆకలక
వీడియోలో ఈ మొక్క ఆమెనే కావాలంట, వీళ్ళ ఇంట్లో మొక్కలు చూపియారంట, అందు గురించే చూపిస్తలే. ఈ మొక్క ఆమె వరుతుంది, మా పేరు ఏందో తెలియదు కానీ కయ్య వరుతుంది అమ్మా. ఆమె పేరు చెప్పు ఒకసారి. రాధిక లెక్కన వరుతుంది. ఇంకా వీళ్ళు వీడియోలో వస్తే వేరుంటారు, వీళ్ళు మొక్కలు చూపించద్దు అంట, అందు గురించి చూపిస్తలే. అడుగు పెట్ట, నువ్వే అడుగు. 2000 ఒకసారి ఇక్కడి ఈ బ్యాగ్ ఎవరైనా 2000 తీసుకుంటారు ఈ బ్యాగ్ ని? నీ ముఖం అన్ని అమ్ముతున్నా మరి. నీ ముఖం అందుకే కనిపిస్తలేదు ఇలా. 2000 అంటే బ్యాగ్ ఇంకెవరు కొనుక్కోరు, ఇక ఎవరు కామెంట్ చేయరు. ఇక 2000 అంటే అక్క అది బ్యాగ్ కష్టం ఎక్కువ కాదని పెట్టబోదా ఇట్లా మాట్లాడుతుంది. ఏమనుకున్నావు, మీకే వస్తాయి అనుకున్నావు మాట. వీళ్ళతో ఏం పంచాయతీ నడు. వస్తున్నా బట్టలు వీడొకడు ఇచ్చి నేను ఇస్తాను. ఇక్కడ చెప్పు, ఇక్కడ చెప్పు, ఇక్కడ చెప్పు, చెప్పు. ఏం పేరు? అయ్యో మర్చిపోయిరా, మర్చిపోయిరా. నువ్వు అట్లా నువ్వు ఎందుకు గురించి వచ్చినావా అక్క? నాకు అర్థమైపోయింది. నువ్వు బట్టలకి చూడండి, ఎన్నిగానం బట్టలు చూడు. ఈ బట్టల గురించి వచ్చింది అంత కథ, నాకు అర్థమై ఫ్రెండ్ అని మెల్లగా. సో గైస్ నేనైతే ఇక్కడనే కుట్టించుకుంటాను అనమాట, ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుంది అనమాట. కరెక్ట్ స్టిచ్చింగ్ అంటే నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ మీకు ఏమంటారు తెలిసే ఉంటుంది, నేను ఎక్కువ అసలు ఏం స్టిచ్ చేయించుకోను, రెడీమేడ్లోనే తీసుకుంటా. ఏదున్నా నాకు నచ్చితే తీసేసుకుంటా. అట్లాంటిది నేను ఫస్ట్ టైం స్టిచ్చింగ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. అంటే ఇక పర్ఫెక్ట్ స్టిచ్ అనేది మీకు ఉంటుంది అనమాట, 1 నుంచి అటు ఇటు కూడా కాదు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ రివీల్ కాదు, ఏం కలెక్షన్? మధులత కలెక్షన్ అని ఉంటది. కింద నంబర్ ఇస్తా, కింద నెంబర్ ఇస్తారు, ఐడి ఇస్తారు. మీకు ఎవరు కావాలన్నా కూడా సెట్స్ ఇట్లా కుర్తీస్, తర్వాత అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి అక్క? ఏమేమి కుడతారు? కిందికి వెళ్తా చెప్పక్క, ఏమేమి ఉంటాయి చెప్పు. అన్ని స్టిచ్చింగ్ కి సంబంధించిన అన్ని క్లాత్, ఫ్యాబ్రిక్స్, శారీస్, ఏమంటే వర్క్, మగ్గం వర్క్ అన్ని అవైలబుల్ వచ్చేసింది. అంటే ఈ డిజైన్ వాళ్ళు వేస్తారా? ఏ రుకు హ్యాండ్ వర్క్ కాదు, మిషన్ మీద ఎంబ్రాయిడరీ. అబద్ధాలు చెప్పు, హ్యాండ్ వర్క్ కాదు. ఇక మిషన్ వేస్తుండే. అరే వచ్చేటప్పుడు వేస్తుండగా, నేను అది మిషన్ అనుకున్నా. ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ బాగుంది, ఒకసారి ఓపెన్ చేయి. ఇట్లా మంచి మంచి డ్రెస్సెస్ మీకు అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇవన్నీ హ్యాండ్ పైన వేసినాయినా? బయటతో కంపేర్ చేస్తే కొంచెం రీజనబుల్ ప్రైస్ లాగానే నాకు అనిపించింది. బయట రేట్స్ తో అయితే నేను కంపేర్ చేసి చూసిన, రీజనబుల్ ప్రైజెస్ లాగా అనిపించినాయి కాబట్టి కొంటున్నాను అనమాట. ఓకే చల్ రైట్. వెళ్ళిపోమా, నెంబర్ కింద పెట్టే డిస్క్రిప్షన్ లో. అది డిస్క్రిప్షన్ లో ఇన్స్టా ఐడి ఇస్తాము, నెంబర్ పెడతాం. ఎవరికైనా నెంబర్ పెడతాం, మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ అదేంది ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది, డెలివరీ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఇక్కడ చూడండి చిన్న ఇది కుట్టిందేనా? మరి మస్తున్నాయి. మీరే కుడతారా అక్క? మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. లోపల ఉండ్రు చూసిన ఇందాక. నువ్వు ఇంకా లోపల గోధుమ గుట్టంగా ఉంది అక్క. ఆర్డర్ మీనే వెళ్ళిపోతాయి కానీ నీకు అన్ని ఆర్డర్ మీనే ఆల్మోస్ట్. నువ్వు షాప్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఉందా? ఇదే నా షాప్. ఓకే ఓకే, ఇదే షాపా? ఇంట్లోనే అన్ని. ఓకే అక్క, చీర బాగుంది. ఒక మగ్గం ఆరెంజ్ కలర్ చేసి గిది గిది గిద్ది గిది గిది పైంది. ఓహో, ఏమంటారు దీన్ని? పేర్ చేసుకోవచ్చు, లెహెంగాస్ కి, ఫ్రాక్స్ కి. ఇదేంది? ఫ్యాబ్రిక్ క్లాత్. ఇది క్లాత్. ఓహో క్లాత్. ఓకే రైట్ బ్రో. ఇంకెవరికైనా కావాలనుకుంటే కింద నెంబర్ కాల్ చేసి. బాగానే ఉన్నాయి కదా. ఓకే.